మార్నింగ్. దిస్ ఈస్ డే 3 అనమాట. మేము నిన్న మిస్ అయిపోయిన పాయింట్స్లో ఒకటి టైగర్ పాయింట్. ఇట్స్ అ వాటర్ ఫాల్. ఎంత బాగుంది తెలుసా వాటర్ ఫాల్. ఇది హైట్లో ఉంది అండ్ వీఆర్ గోయింగ్ దేర్. మేము ఆ కిందికి దానికి వెళ్ళడానికి ట్రై చేస్తాం అనమాట. ఇప్పుడు కిందికి వెళ్ళడానికి రోడ్డు కాదు, మెట్లున్నాయంట. సో మేము నడుచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే అది ఆ వాటర్ ఫాల్ మాత్రం చాలా క్యూట్గా కనిపిస్తుంది. నాకు హైట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సన్న ఉంది, చాలా మంచి అనిపిస్తుంది. ఇవి మెట్లు అంశు వస్తున్నా. ఆల్మోస్ట్ కిందికి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూస్తే ఆ వాటర్ ఫాల్ సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ మాకైతే బాగా వినిపిస్తుంది. మెల్లగా మేము ఆల్మోస్ట్ వాటర్ ఫాల్కి దగ్గరలో వచ్చాం. వెనకాల స్విమ్మింగ్ పూల్ లాంటి ఏరియా ఉంది. అక్కడ అందరూ మొఖాలు కట్టుకోవడం, స్నానాలు చేయడం జరుగుతుంది కాబట్టి సో వీ విల్ ఇగ్నోర్ దట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ విల్ టెల్ యూ దిస్ ఈస్ టైగర్ పాయింట్. ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్ టైగర్స్ వాటర్ తాగడానికి వచ్చేవంట. అందుకనే దీనికి పేరు టైగర్ పాయింట్ అని పడింది అనమాట. కాలక్రమేణా టైగర్స్ అన్నీ తగ్గిపోయాయి, కానీ దీనికి పేరు మాత్రం అట్లనే ఉండిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ టూరిస్ట్ అట్రాక్షన్ నౌ. ఇక్కడ అందరూ పొద్దున్నే వచ్చి బ్రష్లు స్నానాలు చేసుకుంటున్నారు. కాకపోతే వాటర్ ఫాల్ మాత్రం చాలా మంచిగా పడుతుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏరియా మొత్తం చెత్త చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా టూరిస్ట్ అట్రాక్షన్కి వెళ్తే మాత్రం చెత్తని మీరే తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ నేను ముందు చెప్పినట్టు మాన్సూన్ సీజన్లో వస్తే ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వాటర్ ఫాల్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం మెయిన్ పార్ట్ ఇది ఛత్తీస్గఢ్, సిమ్లా. సో ఇక్కడికి వచ్చే ప్లాన్ చేసుకొని ఉంటే మాత్రం వర్షాకాలంలో రండి. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ వాటర్ వస్తాయి, మంచి అనిపిస్తుంది. అప్పుడు మేము వింటర్లో వచ్చాం, ఎందుకంటే మాకు ఇప్పుడే కుదిరింది కాబట్టి. హాయ్, ఇట్స్ మీ. Skirts, shoes and trekking are bad combination. Never wear skirts to trekking. Okay, wear pants, tracks, jeans. నేను చెప్పాను కానీ స్కర్ట్ వేసుకుంటే ఫోటోలు బాగుస్తాయి. యా, స్కర్ట్ వేసుకుంటే ఫొటోస్ మంచిగా వస్తాయి. బ్రేక్ఫాస్ట్ నో, ప్రీ బ్రేక్ఫాస్ట్. నా ప్రొటెక్టివ్ గేర్ చూసారా? ఇట్లా ప్రొటెక్షన్ తీసుకొని మీరు బైక్ రైడ్ చేయాలి. చేస్తే ఓకేనా? ఫైనల్లీ టైగర్ పాయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కేమ్ హియర్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో ఐ డోంట్ నో వాట్ యూ ఆర్ గోయింగ్ టు ఈట్, బట్ వీ విల్ ఈట్ సంథింగ్ అండ్ వీ విల్ స్టార్ట్. మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. ఈరోజు ఈవినింగ్ 3 o'clock వరకు మేము ఉండి మా ప్లేస్కి రిటర్న్ అయిపోవాలి. సో మేము ఎంత తొందర వీలైతే అంత తొందర ఇక్కడ బయలుదేరాలి, ఎందుకంటే మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూసుకొని వెళ్ళాలి కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మేము రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాము. బద్రీనాథ్ వెయిటింగ్ ఫర్ మై నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. That is momos. Momo. And it is coffee.
ఫైనలీ మేము రూమ్ చెక్అవుట్ చేసేసాం అండ్ అగైన్ ఆన్ ది రోడ్. మేము ఇప్పుడు నెక్స్ట్ ఉల్టా పానీకి వెళ్తాం, దాని తర్వాత సీదా ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా ఎట్లా పోతున్నాయి, పైకి పోతుంది. ఫైనలీ మా డెస్టినేషన్ వచ్చేసింది అనమాట. మేము ఉల్టా పానీ దగ్గరికి వచ్చినాము. ఉల్టా పానీ అంటే రివర్స్ పానీ, రివర్స్ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక ఉంది, ఆ మ్యాంగో ట్రీ దగ్గర నుంచి వాటర్ అనేది రివర్స్లో వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇది లోయెస్ట్ పాయింట్, ఇంకా అలా కనిపిస్తుంది కదా, అది హైయెస్ట్ పాయింట్. ప్రతి ఒక్కటి మీరు ఏది వేసినా కూడా అది హైయెస్ట్ పాయింట్కే వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ కిందికి యాంటీ గ్రావిటీగా వెళ్తుంది. ఇక్కడ లైక్ గ్రావిటీని కంప్లీట్గా కొట్టి పడేసి అది పైనకు పోతుంది, కిందికి ఫ్లో కాకుండా. ఇంకా ద మెయిన్ అట్రాక్షన్కి మేము ఇంకా రాలేదు, ద స్టార్ట్ పాయింట్కి వచ్చినాం అనమాట. నేను ఇప్పుడు మెయిన్గా మొత్తం కొండపైకి ఎట్లా పోతుందో చూపిస్తాను. రివర్స్ పోతుంది, నేను కొండ ఎక్కుతాను ఇప్పుడు. మనం ఇప్పుడు లోయెస్ట్ పాయింట్లో ఉన్నాం కదా, అక్కడ ఉన్నారు కదా మనుషులు, అక్కడ వరకు పోతుంది. ఇక్కడ నుంచి పైన పోతున్నాయి వాటర్. ఈడ లో కనిపిస్తుంది కానీ అదే ఆకు అక్కడ దాకా హైట్ ఆఫ్ ది కొండకి పోతుంది, కానీ ఫ్లో లోపలికి వెళ్ళట్లేదు, కిందికి పోతలేదు. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఉంది, అందుకనే ఇది చాలా ఫేమస్ ప్లేస్ అయింది. అండ్ మన గవర్నమెంట్ కూడా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అది ఏంటిదో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు. దిస్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫినామినన్, మిస్టీరియస్ మిస్టరీ ఇది. వీ డోంట్ నో వై, బట్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ప్లేస్. రివర్స్ క్రేజీ ఉంది. ఇంకా వెళ్తుంటే మీదకి ఎక్కుతున్నాం మనం. Hey. కొండ ఎక్కుతూ బేసికల్గా మేము ఫోటోస్ చూస్తుంటే మా ఫోన్ కింద పడ్డది. ఒకసారి చూడు మొఖం.